తెలియజేస్తూ ఉన్నాం. ఈ రీతిగా సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము, ఎంత మేలు. లేఖన భాగములలో సెలవిచ్చిన ప్రకారము భారతదేశంలో క్రైస్తవ సమాజముగా సమకూడుటకు, ఈ రీతిగా దేవుని బిడలముగా నిలవబడుటకు దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనములు. క్రైస్తవ సమాజము పట్ల వివక్ష మరియు నిర్లక్ష్యమును ప్రతిఘటించుచు, ప్రత్యేకించి ఘనమైన పరిచర్యను, దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడుతూ ఉన్న దైవజనులు, కీర్తిశేషులు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణమునకు దుఃఖిస్తూ, వారి అకాల మరణానికి క్రైస్తవ సమాజముగా రోధిస్తూ, న్యాయపరమైన చట్టపరమైన వారి మరణానికి గల కారణాన్ని భారతదేశ న్యాయ శాస్త్రమును గౌరవించుచు, పాలిభాగస్థులమైన మనందరము దేశమును, నాయకులను అభ్యర్థిస్తూ న్యాయపరమైన వివరణను తెలియచెప్పాలని కోరుతూ, పొదిలి మండల క్రైస్తవ సమాజముగా దైవజనులు, విశ్వాసుల సమూహము ఈ రీతిగా శాంతియుతమైన ర్యాలీని నిర్వహించుటకు దేవుడు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. సమకూడి వచ్చిన మీ అందరిని బట్టి సంతోషిస్తూ, దేవుడు ఈ కార్యక్రమాన్ని జయకరముగా జరిగించాలని, యాజ్ ఎ కమ్యూనిటీ, ఒక సమాజముగా, క్రైస్తవ కుటుంబముగా ఈ ఐక్యతను సాటి చెప్పుటకు దేవుడు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రీతిగా పాల్గొనిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానమును పొదిలి మండల సంఘ కాపరుల పక్షముగా ప్రతి విశ్వాసికి తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. ప్రత్యేకించి ప్రవీణ్ ప్రగడాల వారు విడిచి వెళ్ళిన వారి కుటుంబానికి ఆదరణ, ధైర్యము కలగాలని ఆకాంక్షిస్తూ, మనందరము మౌనముగా ర్యాలీని, శాంతియుతమైన నిరసనను మనము తెలియచేపవలసిందిగా దయచేసి మార్గములు ఎవరును అతీతముగా స్లోగన్స్ ఇవ్వవద్దు. దయచేసి ఈ మైక్లోనే స్లోగన్స్ వినిపించబడతాయి, వాటిని మీరు అనుసరించవలసిందిగా. ఒక సింగిల్ స్లోగన్తో మనం వెళ్తూ ఉంటాం, వి వాంట్ జస్టిస్ అంటే స్లోగన్తో మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి దేనికి మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎవరికి వ్యతిరేకించకూడదు, అమర్యాదగా ప్రవర్తించకూడదు. మర్యాదకు, గౌరవమునకు సూచన క్రైస్తవ సమాజము కావున మీరందరూ సహకరించవలసిందిగా మనం చేయొచ్చు. మరి సమయమున ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. మన మధ్యలో ఉన్న దైవజనులు రెవరెండ్ అరవింద్ పాస్టర్ గారి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. చేస్తాం. దయచేసి సహకరించగలిగిన వాళ్ళు మోకరిస్తే మంచిదని కోరుతున్నాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, చేయగలిగిన ఆయన గొప్ప దేవుడివి, వాగ్దానం చేస్తే పరిశుద్ధ దేవుడు దేవా, ఇది సాయంకాలం వేళ ప్రభా ఈ దాసులుగా, సేవకులుగా, పరిశుద్ధులుగా అనేక మంది ప్రభాగా చేరి ఉన్నారు. ప్రతి ముఖంలో, ప్రతి హృదయంలో వేదన, ఆవేదన. యేసు ప్రభా, కృప చూపించే దేవుడు దేవా, ఈ 2 దినాల్లో ప్రభా ఈ జరిగిన కార్యాన్ని బట్టి ప్రభా ఎంతో చింతిస్తున్నాం. కానీ ప్రభా ఆయన మరణం అయ్యా మా అందరి దృష్టికి ఎంతో విలువైనది. అన్నిటికన్నా మీ దృష్టికి ఎంతో విలువైంది ప్రభా. ఇది నా ప్రభా ఆయన ఎవరు మాకు చుట్టం కాదు, ఏమీ కాదు. కానీ ప్రభా ఆయన చనిపోయాడంటే ప్రతి హృదయం మూలుగుతూ ఉన్నది, ప్రతి హృదయం కన్నీరు కార్చింది ప్రభా. యేసయ్య అటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చే దేవతనికి సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఆ యొక్క మంచి పేరుని తను కలిగి ఉన్నందుకు మీకే వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. తన యొక్క మరణం ప్రభా మందరితో మా
మాట్లాడుతుంది ప్రభా. ఆయన ఏ సంబంధం లేదు నాను ప్రభా, తన కొరకు మేము ఊరేగింపు వెళ్తున్నామంటే ఎస్ ప్రభా, ఆయన చేసిన క్రియలను బట్టి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని నమ్ముచున్నాను ప్రభా. ఎస్ ప్రభా, తనకు అప్పచెప్పిన పనిని ప్రభా నన్నైనా ఎంతో చక్కగా జరిగించాడు ప్రభా. ఆయన ప్రేమ పెద్దమంటికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఆ యొక్క మరణం ద్వారా ప్రభా ఇది నా నిజంగా క్రైస్తవులకు ఒక ప్రశ్న, నేనెందుకు మరి ప్రవీణ్ పగడలా జీవించలేకపోతున్నాను ప్రభా. ఆ కుటుంబానికి నేను చెప్తున్నాను ప్రభా, ఎట్టి శ్రమలో ఉన్న వారిని ప్రభా ఆదరించి గొప్ప దేవుడు దేవా. అయితే ఆదరణ కుటుంబాన్ని దయచేసి దేవా, ఒకరిని ఆదరించినట్టు ఆ కుటుంబాన్ని ఆదరించి ప్రభా సహాయం చేసి మీ నమ్మకంతో రుజువుపరచవలసి మన అనేక పాస్టర్ల ప్రభా, మన ఇద్దరు బట్టి మన శ్రేష్ఠాన్ని బట్టి పెద్దలను బట్టి మన వీళ్ళని బట్టి మన జీవులను బట్టి అనేక మంది పాస్టర్లు ఉన్నారు ప్రభా. మనందరూ కలిసి ఆయన మరణానికి సాక్షిగా మేము నిలబడినాం ప్రభా. ఎస్ఐ ఈ కార్యక్రమం అంతా మీరు చాలా మీరు మా యొక్క కూర్చిపట్టి నడిపించలేవా, ఎటువంటి అడ్డంకులు ఆటంకం జరగకుండా మీ నామాన్ని భయం తెచ్చుకోవాల్సి కోరుచు సమస్యలో బాగులు చేయండివా. ప్రేమ తండ్రి, మేమందరం నీ బిడ్డలం ప్రభా. చనిపోయిన వ్యక్తి ప్రభా, మనైనా అతను ప్రభా నీ బిడ్డ నేను అందుకే నేను వెలుచుండే ప్రభా నీ నామాన్ని ఊరేగింపుతారు మహిమ తెచ్చుకోవాల్సిన కోరుచు. సమస్త మహిమ ఘనత మీకు ప్రభా నీ దేవుడికి కావాలని తెచ్చండి సాయం కోరుచు. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. దయచేసి గమనించండి, మొదట మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్ప వరము కాదు, మనము మంచి వరము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. అక్కడ తిరిగి సత్యం వేసి మన పాపంలో దయచేసి సహకరించడం ముందుగా వైద్యం దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలియారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. స్లోగన్ వచ్చి గమనించండి, మైక్లో వి వాంట్ అంటాము. అర్హులుగా మీరున్నారు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. మీ శరీరం దేవుని ఆలయమని మీరు విలువ పెట్టి కొనబడిన
కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు. మీ జత పరివారమే మేము, మీ జాడలో ఇక చెడుగత పడికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక శిక్షించాలి, శిక్షించాలి. కేసు దర్యాప్తు న్యాయంగా జరగాలి, జరగాలి. కేసు దర్యాప్తు న్యాయంగా జరగాలి, జరగాలి. We want, we want, we want, we want, we want, we want, we want. న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి. న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి. క్రైస్తవులపై అంబులెన్స్ దారి ఉంది, అంబులెన్స్ దారి ఉంది, అంబులెన్స్ దారి ఉంది. న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి. 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 దోషులను వెంటనే, దోషులను
ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనం గొప్పవారము కాదు, మనం మంచివారము కాదు, మనం ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. ఘనంగా కాపాడుకోవాలి. మీ శరీరం దేవుని ఆలయమని మీరు పిలువబడి కొనబడి క్రైస్తవుల మీద దాడులు జరిగే అరికట్టాలి. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. అరికట్టాలి క్రైస్తవుల మీద జరిగే దాడులను, అరికట్టాలి క్రైస్తవుల మీద జరిగే దాడులను, అరికట్టాలి క్రైస్తవుల మీద జరిగే దాడులను. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. స్వార్థకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. ఈ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్స్ పైకి చూపండి. ఇదొక కాంతి కిరణం ఆకాశంలోనికి ఎగిసిపోయింది. వ్యక్తిని చంపగలిగారు కానీ వాక్కును చంపలేరు. న్యాయం జరగాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ చేస్తున్నటువంటి కార్యము ప్రభునామంలో సఫలమైందని చిన్న ప్రార్థన చేస్తున్నా. కృపగలతానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీ నామాన్ని బట్టి అనాది కాలం నుండి, ఆది సంగమ కాలం నుండి తండ్రి శిక్షించబడుతున్న క్రైస్తవ్యం విస్తరిస్తున్నదే కానీ ఇదిగో తండ్రి మాకు ఆగిపోలేదు. నవీన్ పగడాల కాదు మా మధ్య లేదు, కానీ ఆయన విత్తినటువంటి వాక్య విత్తనాలు అనేక హృదయాల్లో ఉన్నవి, సంఘంలో ఉన్నవి. వారి పరిచర్యను దీవించండి, భార్యను బిడ్డలను దీవించండి. ఇదిగో తండ్రి న్యాయమైనటువంటి ఇదిగో తండ్రి మరి పరిపాలన జరిగించడానికి అధికారులకు నేర్పండి. ఇదిగో తండ్రి న్యాయ విచారణ జరుగుతూ కృప చూపండి. మీ నామాల తండ్రి మేము కోరుతున్న ఈ న్యాయాన్ని తండ్రి క్రైస్తవ సమాజానికి ప్రభుత్వాలు అందించగలడు కృప చూపమని అయ్యా. క్రైస్తవ సహోదరుల ఐక్యతతో చేసిన ఈ యొక్క ర్యాలీని తండ్రి మీరు ఆశీర్వదించినని మీ స్తుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో తండ్రి చేరువనని దీన దాసులు మేము ఒక దినము చూడాలన్న నిరీక్షణలో సాగుతున్న కృప చూపమని, ప్రభుత్వాలు తండ్రి ఇటు కార్యాలు న్యాయం జరిగించడం సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆయన మరణము మీద పలు అనుమానాలు వ్యక్తపరచబడుతూ ఉన్నారు. ఆ మరణము ఏ రీతిగా సంభవించి ఉన్నదో ప్రభుత్వం, పోలీసు
న్యాయపరమైన పర్యవేక్షణ జరిగించి మరణానికి గల కారణాలు తెలియచెప్పాలని కోరుకుంటున్నాను. క్రైస్తవులముగా ఈ సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం. మేము కూడా భారతీయులమే, అందరము సహోదరులమే. కానీ వివక్షను తొలగించాలి. ప్రభుత్వం పరమైన చర్యలు తీసుకోవాలి. వివక్షను తొలగించి క్రైస్తవులను కూడా భారతీయుల్లో ఒక ప్రధానమైన పాత్రగా ఉంటూ ఉన్నదని తప్పక జ్ఞాపకం చేసింది. మిషనరీలు భారతదేశంలోకి వచ్చి క్రైస్తవ మతమును మార్గమును తెలియచెప్పడమే కాదు, విద్యను వైద్యమును అందించారు. ప్రారంభములో క్రైస్తవ మిషనరీలు భారతదేశమునకు వచ్చి విద్యను వైద్యమును వేదాంతాన్ని అందించి ఆ రీతిగా ఎందరో భారతీయులు ఆ కళాశాలలు ఆ వైద్యశాలలు ఆశీర్వదించబడిన వారు అనేకులు ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో క్రైస్తవ సమాజము నిర్లక్ష్యానికి గురి చేయబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని మేము ప్రతిఘటిస్తూ ఉన్నాము. ఈ న్యాయపరమైన వివరణ విచక్షణ పరంగా దాన్ని జరిగింపచేయాలని పొదిలి మండల పాస్టర్స్ అసోసియేషన్ మరియు పొదిలి మండలంలో ఉన్న క్రైస్తవ సమాజము విశ్వాసము అందరము సమకూడి పొదిలి మండలంలో కొత్తూరు నుంచి పాతూరు వరకు ఈ శాంతియుతమైన నిరసనను తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వము గమనించి ఈ మృతికి పట్ల కారణాలను తెలియచెప్పాలని, వివక్షను తొలగించాలని, ప్రేమను పంచాలని తెలియజేస్తూ ఉన్నాం. మతము ప్రేమను పంచాలి, కానీ మతము మనిషిని మృగముగా మార్చకూడదు. వారు మరణించిన వెంటనే కొందరు యూట్యూబ్లో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అవును, ఈ రీతిగానే చేస్తాము, ఈ రీతిగానే చంపుతాము. ఇది మతము ఇటువంటి విద్వేషాలను రేపకూడదు. సహోదర ప్రేమ మతము మనిషిని మృగముగా మార్చకూడదు, కానీ ఒక మనిషి మంచి మనిషిగా మార్చాలి. మతము ఈ రీతిగా ఉండాలి, కానీ ఇతర మతములు ఆ రీతిగా ప్రబోధించకూడదు. అందరము సహనముతో ప్రేమతో క్రీస్తు మాకు తెలియచెప్పిన మార్గం ఏమిటంటే, శిలువ మీద క్రీస్తు అప్పగించబడినప్పుడు సైతము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. క్రైస్తవ సమాజము క్షమించడానికి మొదట ఉంటుంది, ప్రేమను పంచడానికి మొదట ఉంటుంది. కాబట్టి భారతీయులు అందరూ భారత సమాజము దీనిని దృష్టించుకొని ప్రేమ, ఐక్యత, సహనము, సహవాసము కలిగి మెలవాలని తెలియజేయచ్చు. మరి ఒక పర్యాయము పొదిలి మండల క్రైస్తవ సమాజము సంఘముల పట్ల విన్నపము తెలియజేస్తూ ఉన్న మీడియా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయ విన్నపం ఏమనగా, ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల కారణాలను న్యాయపరమైన విచక్షణపరమైన హేతువుతో దాన్ని జరిగించి పరిపూర్ణమైన విచారణ జరిగించవలసిందిగా ప్రేమతో తెలియజేయచ్చు. సమకూడి వచ్చిన అందరికీ మరి శాంతియుతమైన ర్యాలీని నిర్వర్తించుటకు మాకు సహకరించిన పోలీస్ శాఖ వారికి మరి మీడియా మిత్రులకును వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు క్రైస్తవ సమాజమును దీవించి ఆశీర్వదించునుగాక. క్షమించుటకు మనం సిద్ధపడాలి. గ్రాండ్ స్టైన్స్ గారు ఏ రీతిగా ఒరిస్సా ప్రాంతంలో కష్టంలో మరణం ఎదుర్కొన్నప్పటికీ వారి సతీమణి మనకు గొప్ప మార్గము, గొప్ప బోధన వారి జీవిత సాక్ష్యాలను తెలియజెప్పి ఉన్నారు. క్షమించమని కోరి ఉన్నారు. అయినప్పటికీ క్రైస్తవ సమాజము నిరంతరము క్షమించుతూ ఉన్నది. క్షమాపణలను, ఆ ప్రేమను భారతీయులు అందరూ నిర్లక్ష్యముగా చూడకూడదని క్రైస్తవ సమాజము పట్ల పక్షముగా మీకందరికీ మా విన్నపములు తెలియజేస్తున్నాం. ప్రేమ, సహవాసము, సహనములు కలిగి ఈ దేశంలో మనందరము సంతోషముగా మెలగాలని తెలియచెప్పుచు, ప్రత్యేకించి ఈ కార్యక్రమం నిర్వర్తించడంలో ప్రయాసపడిన ప్రతి వ్యక్తిని బట్టి సంతోషిస్తూ ఉన్నాము. మరి అదే రీతిగా ప్రయాసపడిన ప్రతి సంఘ కాపరి, పొదిలి మండలంలోని ప్రతి సంఘ కాపరిని మరియు సంఘ విశ్వాసులను అభినందిస్తూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనలో మన సంఘములు క్రైస్తవ సమాజములు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. We want justice. We want justice. We want justice. ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల నిరసనను తెలియజేస్తూ వారిని చంపిన వారిని వెంటనే కనిపెట్టి శిక్షించాలని కోరుతున్నాము. శిక్షించాలి, శిక్షించాలి. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, జరగాలి, జరగాలి.
మనందరినీ దీవించి ఆశీర్వదించుగా. దేవుని మనలో పిలువబడ్డాడు, కాణాలు భావించు. తన మరణం మనకి జ్ఞాపకం చేస్తుందంటే ఆయన భక్తిగా దేవుడిగా ఉన్నాడు. ఇది నాన్న ఆయన మరణము ప్రతి క్రైస్తవుని మరి తన జీవితంలో తనలాగా జీవించాలని ఒక ఆశ కలిగిస్తూ వచ్చింది. ఆయన మరణము అందరి దృష్టికి కాదు, దేవుని దృష్టికి విలువైంది. కాబట్టి ఇక వచ్చిన కుటుంబీకులందరూ దాన్ని సపోర్ట్ చేసిన ప్రతి బిడ్డ దేవుడు వాళ్ళని దీవించుగాక. ఎందుకంటే ఇవన్నీ అన్యాయమైన తీర్పు జరుగుతున్నప్పుడు న్యాయమైన తీర్పు తీర్చేవాడు మన దేవుడు. కాబట్టి మనం కూడా ఆ యొక్క కుటుంబాన్ని ఆదరించేలాగా వారికి మనం ప్రార్థన చేసేవాళ్ళం. దేవుడు మిమ్మల్ని ఈ యొక్క ర్యాలీకి హాజరు ప్రతి బిడ్డకి దేవుడి కృపా సహకారం చూడవచ్చు. వారి యొక్క మృతి మనందరికీ ఎంతో బాధాకరమైన విషయం. ఆయన సామాన్య మానవుడు కాదు. ఏ రోజు కూడా ఎవరి దగ్గర ఒక కానుకగా తీసుకోకుండా 2 సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి, అలాగే వికలాంగుల స్కూల్ పెట్టి అనేక ప్రాంతాలలో ఆయన వాక్యాన్ని అందిస్తూ, అంతేకాక ఇంతవరకు ఎక్కడైనా డెబ్యూట్ జరిగినప్పుడు ఆయన ఎక్కడ ఓడిపోలేదు. అంత జ్ఞానవంతుడుగా ఉన్నాడు, నిరూపించేవాడుగా ఉన్నాడు. క్రైస్తవాన్ని అలాగే ప్రేమను అలాగే మానవతను ఆయన గొప్పగా సాధించి ఉన్నాడు. మతం అనేది లేదు, మానవత్వమే ఉందని చాటిన ఏకైక వ్యక్తి. మతం అనేది లేదు, మానవత్వం ఉంది, ప్రేమ సమాధానం ఉందని చాటిన వ్యక్తి ఈరోజు మన మధ్య లేదు. కనుక ఆయన యొక్క మరణాన్ని మనము న్యాయ పోరాటంగా తెలుసుకుని దోషులను వెంటనే శిక్షించాలని ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటూ ఉన్నాం. మనందరికీ తెలిసిన పర్వతపు అందరం మొబైల్స్ పైకెత్తుదాం, లైట్స్ తెలియజెప్పచ్చు. అందరికీ తెలిసిన పరలోకపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి క్షేమంగా అందరూ గృహంలోకి చేరవలసిందిగా కోరుతున్నాం. అందరూ మొబైల్స్ ఆన్ చేద్దామండి, లైట్స్ ఆన్ చేద్దాం. అందరూ కలిసి పరలోక ప్రార్థనలు చెప్తాం. పరలోకమందున్న మా తండ్రి, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం ఇక్కడ కూడిన మనందరికీ, ప్రత్యేకించి పొదిలి మండలంలో ఉన్న దైవజనులకును సంఘములకు విశ్వాసులకును ఈ శాంతియుతమైన ర్యాలీలో పాల్గొన్న ప్రతి విశ్వాసికిని, ప్రత్యేకించి ప్రవీణ్ పగడాల గారు విడిచి వెళ్ళిన వారి సతీమణికిని, సంతానమునకును, రక్త సంబంధికులకు, స్నేహితులకు, సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండి కాచి కాపాడును గాక. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు. మీ జత పరివారమే మేము, మీ జాడలో ఇక చెడుగత పడికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించదము. ఉన్నత పడికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం
నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు